బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించకముందే తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. ఓవైపు అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉంటున్నా మరోవైపు వరుస ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ప్రజలకు చేరువయ్యేందుకు ఒక్కో నేత ఒక్కో చోట వాలిపోతున్నారు. పోటీ సభలతో హీట్ పుట్టిస్తున్నారు. నేడు రాష్ట్రంలో ఒకే రోజు 3 ప్రధాన పార్టీల నేతలు సమావేశాలు నిర్వహిస్తుండటంతో మరింత ఆసక్తి రేపుతోంది. ప్రభుత్వ కార్యక్రమాలతో సీఎం రేవంత్ బిజీగా ఉంటున్నప్పటికీ ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొంటున్నారు. నిమిషం కూడా ఖాళీ లేకుండా పరుగులు పెడుతున్నారు. అటు ప్రజలకు అభివృద్ధి అందిస్తూనే మరోవైపు ఎన్నికల ప్రచారాలతో జోరు పెంచుతున్నారు. నేడు స్వయం సహాయక మహిళలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయనున్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో 1,00,000 మంది మహిళలతో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొనుండగా ఇక ఎల్బీ స్టేడియంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ సభకు హాజరు కానున్నారు. అటు కథనపేరి పేరుతో కరీంనగర్ లో కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. సీఎం బహిరంగ సభకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, భారీ బహిరంగ సభ 1,00,000 మంది మహిళలతో అయితే ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ నేపథ్యంలో అయితే మహిళలకు వడ్డీ లేని రుణాలు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, వడ్డీ లేని రుణాలకు సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తుంది. 1,00,000 మంది మహిళలతో అయితే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుత మనకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఈరోజు సికింద్రాబాద్లో భారీ బహిరంగ సభ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళలతోటి వడ్డీ లేని రుణాలకు సంబంధించి కూడా మహిళలతో ఇంటరాక్ట్ కాబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో దానికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున జన సమీకరణ చేసేందుకు ఆ పార్టీలందరూ కూడా అందులో నిమగ్నమైపోయాయి. ముఖ్యంగా ఈరోజు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో 3 ప్రధాన పార్టీలకు సంబంధించి ఇటు ప్రచార కార్యక్రమాలను లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రచార కార్యక్రమాలు వేగవంతం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇటు బీజేపీ సభ వచ్చేసి అమిత్ షా ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇటు సికింద్రాబాద్లో, అదేవిధంగా కథన పేరుతోటి కరీంనగర్లో కేసీఆర్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇటు ఒకవైపు అభ్యర్థుల ఎంపిక జరుగుతున్నప్పటికీ మరోవైపు ప్రచార కార్యక్రమాలను ప్రజల్లోకి వేగవంతంగా చేసేందుకు కూడా ఇటు ప్రధాన పార్టీలు ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కూడా వేగవంతం చేశాయి. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇటు 3 పార్టీలు కూడా ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇటు వచ్చిన 3 నెలల్లోనే ఇటు అభివృద్ధికి సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. సో దానికి సంబంధించి ఇప్పటికే ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలని చెప్పేసి జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో మనం గెలిచి తీరాలని చెప్పేసి కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా ఆయా పార్టీలతోటి సమీక్ష సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా బీజేపీ కూడా తెలంగాణ రాష్ట్రంలో పాగా వేసేందుకు పావులు కదుపుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో అభ్యర్థుల ఎంపికేషన్కి సంబంధించి ఈరోజు కూడా వెలువడే అవకాశం ఉన్నప్పటికీ మిగతా అభ్యర్థులు ప్రస్తుతం సిట్టింగ్ అభ్యర్థులు ప్రకటన చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు అంటే తెలంగాణ రాష్ట్రంలో 17 స్థానాలు లోక్సభ స్థానాలు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు గెలిచిపోయే లక్ష్యంగా ముందుకు సాగేందుకు బీజేపీ పావులు కదుపుతుంది. సో అందుకే బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది నేతలను కూడా వాళ్ళు ఆకర్షించడం జరిగింది. చాలామంది బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వాళ్ళ పేర్లు మొత్తం 4 చేరినప్పటికీ కూడా వాళ్ళ పేర్లు దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తుంది. సో ఏదైనప్పటికీ కథన పేరుతో కరీంనగర్లో కూడా
కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. సో దానికి సంబంధించి కరీంనగర్లో కూడా భారీ ఎత్తున జన సమీకరణ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమైంది. 1,00,000 మందితో సభ చేసేందుకు జన సమీకరణ చేసేందుకు సభ ఏర్పాట్లకు సంబంధించి దగ్గరుండి మరి కేటీఆర్, హరీష్ రావు పర్యవేక్షణ చేస్తున్నారు. సో మధ్యాహ్నం నుంచి ఈ సభ స్టార్ట్ కాబోతుంది. సో ఇక ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ తోటి 1,00,000 మంది మహిళలతోటి కూడా ఇంటరాక్ట్ కాబోతున్నారు. ముఖ్యంగా వాళ్ళకి సంబంధించి వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు. సో దానికి సంబంధించి ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు. సో ఇక లోక్సభ ఎన్నికలకు సంబంధించి 3 ప్రధాన పార్టీలు కూడా అంటే వివిధ ఇటు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గతంలో చేసిన అభివృద్ధికి సంబంధించి చెప్తూనే ప్రజల్లోకి వెళ్తుంది. మరోవైపు ఖచ్చితంగా ఇటు దేశంలో మరోసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నాం అని చెప్పేసి బీజేపీ చెప్తుంది. సో ఇక్కడ సంబంధించి గత 10 ఏళ్లలో అభివృద్ధి కుంటుపడిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధికి సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నాం. 6 గ్యారంటీ స్కీములు కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. అవన్నీ కూడా అమలయ్యే దిశగా వెళ్తున్నాం. కాబట్టి సో ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా ఖచ్చితంగా భారీ సీట్లు గెలుచుకున్నందుకు అంటే 17 లోక్సభ స్థానాలకు సంబంధించి 14-15 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలని చెప్పేసి కూడా ఇటు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా ఇటు మహిళలతోటి ఇంటరాక్ట్ కాబోతున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి అప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. సో ఏదేమటికి లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణ రాష్ట్రంలో మాత్రము ఎన్నికల శంఖారావం అయితే ఇరు పార్టీలకు సంబంధించి పూరిస్తున్నాయని చెప్పవచ్చు. ప్రధాన పార్టీలు అన్నీ కూడా ఇటు ప్రచార కార్యక్రమాలు వేగవంతం చేశాయి. మరోవైపు అభ్యర్థులకు సంబంధించి ఎన్నిక మాత్రం కొంత అంటే ఇప్పటికే కొంతమంది అంటే అది ఫుల్ ప్లెడ్జ్గా కొందరు అభ్యర్థులను ప్రకటించకపోయినప్పటికీ కూడా కొందరిని మాత్రమే ఇక్కడ అంటే మొత్తం 17 లోక్సభ స్థానాలకు సంబంధించి ఇటు బీజేపీ చూసుకున్నా, కాంగ్రెస్ చూసుకున్నా, బీఆర్ఎస్ చూసుకున్నా కూడా అభ్యర్థుల ఎంపిక విషయానికి సంబంధించి కొంత నిర్లక్ష్యం ఉన్నప్పటికీ కూడా ప్రచార కార్యక్రమాలు వేగవంతం చేసేందుకు అయితే మాత్రం ఈరోజు 3 ప్రధాన పార్టీలు మాత్రం శంఖారావం పూరించబోతున్నాయి. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ సైదులు.